హాయ్ హలో! అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? గుత్తి వంకాయ మసాలా. ఇది ముందుగా నువ్వులు, జీలకర్ర, ధనియాలు, మసాలా స్పైసెస్, అల్లం, వెల్లుల్లి ఫ్రై చేసుకోండి. షాలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు, ఒక 2 ఆర్ 3 ఆనియన్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. తర్వాత ఈ బ్రింజాల్స్ కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మసాలాని కొంచెం ఆయిల్‌లో కొంచెం ఆనియన్స్ ఇంకా ఒక 4, 5 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా కూడా వేసి నూనె బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సిమ్‌లోనే ఫ్రై చేయండి. హైలో పెట్టొద్దు. ఇది కొంచెం స్టిక్కీగా అయిపోతది గ్రేవీ. అందుకని అంటుకున్నా పర్వాలేదు. మనం దగ్గరుండి ఫ్రై చేసుకుని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసేసుకొని ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం ఒకసారి కారం, ఉప్పు చెక్ చేసుకొని వాటర్ వేసుకొని నాకు కొంచెం కారం తక్కువైంది. నేను కారం అడ్జస్ట్ చేసుకున్నాను. అంతే ఆయిల్ పైకొచ్చే వరకు ఉడికించుకోండి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోండి. నెక్స్ట్ బగారా రైస్, బగారా సామాన్లు ఇవేంటంటే మనకి యాజ్ యూజువల్ స్పైసెస్, నెక్స్ట్ కొంచెం క్యాష్యూ నట్స్, పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఉంటే చాలు. నెక్స్ట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చూపించిన విధంగా అన్నీ వేసేసుకుని తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ, ఇవి 2 గ్లాసెస్ రైస్కి నేను 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలి. 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను 2 గ్లాసెస్ రైస్కి. నెక్స్ట్ నేను సాటర్డే కొంచెం త్వరగా అయిపోయే వంటలు చేసుకుంటాను. స్పెషల్గా ఇంకా త్వరగా అయిపోయేలా చేసుకుంటాను. రైస్ కూడా ముందే నానబెట్టుకోవాలి. అంతే బాయిల్ అవుతున్న ఈ మసాలా వాటర్లో ఇవి రైస్ వేసేసుకుని మూత పెట్టేసుకుని 1 ఆర్ 2 విజిల్స్ తెప్పించేసుకున్న తర్వాత మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. అంతే, ఇది మా సాటర్డే స్పెషల్. మీరు కూడా ఇలా చేసుకోవాలని అనుకుంటూ నచ్చితే లైక్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బాగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.